ఏప్రిల్ 27, 2024 దేవుని మహిమ యొక్క మర్మములు. వీరు అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనము. విశ్వాసులు నిజమైన సహవాసమును కలిగి ఉండవలెనని అపొస్తలు ప్రోత్సహించిరి. ఎందుకనగా సహవాసమే విశ్వాసులకు బలము. ప్రభువు తమకు చేసినది ఇతరులతో పంచుకొనగలుగునట్లు సాధ్యమైనంత తరచుగా విశ్వాసులు కూడుకొనవలెనని వారిని హెచ్చరించవలెను. దేవుని విశ్వాస్యతను ఇతరులతో పంచుకొనుట ద్వారా అన్యోన్యముగా ప్రోత్సహించబడి ఆత్మలో ఎదుగగలము. కూటములకు వచ్చుట ప్రజలకు ఇష్టమే. అయితే ఎందు నిమిత్తము సహవాసములు నిలిచి ఉండుటకు వారికి ఇష్టము లేదు. టీ త్రాగునప్పుడో కాఫీ త్రాగునప్పుడో ఉన్న సహవాసము వారికి చాలును. అయితే నా దృష్టిలో ఇది నిజమైన సహవాసమే కాదు. వెంటనే రొట్టె విరుచుటకు అపొస్తలులు ప్రారంభించిరి. నీవు ఎట్టి పని చేయుచున్ననూ పర్వాలేదు, ఎంత కొద్దిమంది ఉన్ననూ పర్వాలేదు, ప్రభువు దినమున రొట్టె విరుచుటకు తప్పక కూడుకొనవలెను. నీ జతపని వారు, స్నేహితులు, సేవకులు బహు కొద్దిమంది ఉన్ననూ పర్వాలేదు. ఇట్టి సహవాసము ప్రీతికరమైనది, ఆశ్చర్యకరమైనది. దినమంతయు ఉన్నను బాగుండుననిపించును. ప్రభువు బల్ల చుట్టూ ఆరాధనలో కాలం గడుపుటకు నేర్చుకుని ప్రజలు ధారాళముగా నిచ్చెదరు. సంతోషముతో శ్రమను అనుభవించెదరు. బోధలపైన వారు ఆధారపడరని నా తలంపు. నా అనుభవము వస్తువులపైన, మానవులపైన, వాతావరణముపైన వారి దృష్టి ఉండక కేవలము ప్రభువుపైననే వారి దృష్టి నిలుపుదురు. మీరు రొట్టె విరిచినచో ఇతరులను విమర్శించెదరని భయపడవద్దు. మీ స్నేహితులు ఇతర డినామినేషన్ వారు ఏమందురో అని భయపడవద్దు. వారు గ్రహించలేరు. వచ్చినను బోధించుడని మిమ్మెప్పుడునూ వారు మరలా అడుగరు. దీనిని బట్టి దేవునికి వందనములు. మన పరిచర్యలో ఒక ప్రత్యేకమైన స్థలమునకు గాని ఆలయమునకు గాని కట్టుబడి ఉండము. ప్రభువు తెరిచిన దానిని ఏ మానవుడును మూయనేరడు. పరలోకపు దర్శనమునకు మనము నమ్మకముగా ఉండవలెను. అపొస్తల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును మన దృష్టి నిలిపి ఆయన పిలిచిన ఉన్నతమైన పిలుపును నమ్మకముగా కొనసాగిద్దాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.